నెలాఖరున మార్కెట్ల దూకుడు. అమెరికా జీడీపీ ఫేడ్ అంచనాలు. పండుగ సెలవు తర్వాత ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ శుభారాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో ఉదయం సూచీలు భారీ లాభాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. నెలాఖరు కావడంతో పాటు ఈ రోజు ఆర్థిక సంవత్సరానికి నేడు చివరి రోజు కావటం విశేషం. ఉదయం 19 సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 616 పాయింట్లతో లాభాలని కొనసాగుతుంది. ఇదే క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 175 పాయింట్ల లాభాలతో ఉంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 455 పాయింట్ల లాభాల పడగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 217 పాయింట్ల లాభాలతో కొనసాగుతుంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని తెలుస్తుంది. మొదటి ట్రెండింగ్ సెషన్లో నేడు మార్కెట్లో మంచి దూకుడిని ప్రదర్శించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023లో అమెరికా జీడీపీ అంచనాలు చూస్తుంటే మందం ప్రారంభం కావచ్చని సూచిస్తున్నాయి. యుఎస్ ఆర్థిక వ్యవస్థ ఫేడ్ అంచనాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి జీడీపీ అంచనాలు ఫేడ్ 0.4% తగ్గించుకుంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది. NSE, రిలయన్స్, HCL టెక్నాలజీస్, ICICI బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్స్, OSNC, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ICICI, HDFC బ్యాంక్, హీరో మోటార్స్, TCS, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ లాభాలతో కొనసాగుతున్న టిప్ గెయినర్స్గా ఉన్నాయి. ఈ క్రమంలో సూచీ ఏషియన్ పెయింటింగ్స్, సన్ ఫార్మా, ITC బ్రిటానియా, డేవిస్ ల్యాబ్ స్టాక్స్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్గా ఉన్నాయి.